వెల్కమ్ టు మెగానే టీవీ. భారతీయులకు బంగారం అంటే ప్రాణం. శుభకార్యాలకే కాదు, కష్టకాలంలో ఆదుకునే అత్యుత్తమ పెట్టుబడిగా కూడా భారతీయులు బంగారాన్ని నమ్ముతారు. కానీ మన దేశంలో అత్యధిక శాతం బంగారం బ్యాంకు లాకర్లలోనూ, ఇళ్లలోని బీరువాల్లోనూ ఏళ్ల తరబడి ఖాళీగా పడి ఉంటుంది. ఆ బంగారానికి మనం లాకర్ ఛార్జీలు కడుతున్నాం తప్ప దానివల్ల మనకొచ్చే అదనపు ఆదాయం శూన్యం. సరిగ్గా ఈ పాయింట్ పైనే ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ఒక కీలక విజ్ఞప్తి చేశారు. మూలగదిలో పడి ఉన్న బంగారాన్ని బయటకు తీసి దాన్ని ఆర్థిక వ్యవస్థలో భాగం చేయాలని కోరారు. అందుకోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అద్భుతమైన పథకమే గోల్డ్ మానిటైజేషన్ స్కీము. అసలు ఏంటి స్కీము? మన బంగారాన్ని బ్యాంకులో పెడితే మనకు వచ్చే లాభాలేంటి? దేశ ఆర్థిక వ్యవస్థకు ఇది ఎలా ఉపయోగపడుతుంది? ప్రపంచంలో అత్యధికంగా బంగారాన్ని వినియోగించే దేశాల్లో భారత్ ఎప్పుడు ముందు వరుసలో ఉంటుంది. ఒక అంచనా ప్రకారం మన దేశంలోని ఇళ్లల్లో, దేవాలయాల్లో దాదాపు 25,000 టన్నుల దాకా బంగారం వృధాగా పడి ఉందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదికలు చెబుతున్నాయి. మనం డబ్బును బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే వడ్డీ వస్తుంది, రియల్ ఎస్టేట్లో పెడితే అద్దె వస్తుంది. కానీ లక్షల రూపాయలు పెట్టి కొన్న బంగారం మాత్రం లాకర్లకే పరిమితం అవుతుంది. పైగా ఆ లాకర్ల కోసం మనం ఏటా బ్యాంకర్లకు ఫీజులు చెల్లించాల్సి వస్తుంది. ఈ డెడ్ ఇన్వెస్ట్మెంట్ ను యాక్టివ్ గా మార్చడానికి ఈ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ ను ప్రవేశపెట్టారు. చాలా సింపుల్ గా చెప్పాలంటే ఇది మన దగ్గర ఉన్న నగదుకు బదులుగా బంగారాన్ని బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం లాంటిది. మీ దగ్గర ఉన్న కనీసం 10 గ్రాముల బంగారం ఆభరణాలు, నాణ్యాలు లేదా బిస్కెట్లను ప్రభుత్వం గుర్తించిన బ్యాంకుల్లో లేదా కలెక్షన్ సెంటర్లలో డిపాజిట్ చేయవచ్చు. అయితే ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మీరు ఇచ్చిన ఆభరణాలను బ్యాంకులు అలాగే దాచవు. వాటిని కరిగించి స్వచ్ఛతను నిర్ధారిస్తాయి. ఆ స్వచ్ఛత ఆధారంగా మీకు ఎన్ని గ్రాముల బంగారం ఉందో లెక్కించి మీకు ఒక గోల్డ్ డిపాజిట్ సర్టిఫికెట్ జారీ చేస్తాయి. కాల పరిమితి ముగిసిన తర్వాత ఆ డిపాజిట్ చేసిన బంగారాన్ని మీరు రూపాయల రూపంలో కానీ లేదా స్వచ్ఛమైన బంగారు నాణ్యాల రూపంలో కానీ తిరిగి తీసుకోవచ్చు. కాబట్టి పాత జ్ఞాపకాలు, సెంటిమెంట్ ఉన్న ఆభరణాలను కాకుండా కేవలం పెట్టుబడి కోసం కొన్న బంగారాన్ని మాత్రమే ఈ స్కీమ్లో పెట్టడం ఉత్తమం. ఈ స్కీమ్లో ఖాతా తెరవడానికి కనీసం 10 గ్రాముల బంగారం ఉంటే సరిపోతుంది. గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు. ఈ డిపాజిట్లను 3 రకాలుగా చేయొచ్చు. షార్ట్ టర్మ్ డిపాజిట్ అంటే 1 నుంచి 3 సంవత్సరాల వరకు. మీడియం టర్మ్ డిపాజిట్ అంటే 5 నుంచి 7 సంవత్సరాల వరకు. లాంగ్ టర్మ్ డిపాజిట్ అంటే 12 నుంచి 15 సంవత్సరాల వరకు బంగారాన్ని డిపాజిట్ చేసుకోవచ్చు. మీరు ఎంచుకునే కాలాన్ని బట్టి బ్యాంకులు మీకు 2 నుంచి 2.5% వరకు వడ్డీని అందజేస్తాయి. ఇక్కడ అతిపెద్ద లాభం ఏంటంటే ఈ స్కీమ్ ద్వారా వచ్చే వడ్డీపై, అలాగే బంగారం ధర పెరగడం వల్ల వచ్చే లాభంపై ఎలాంటి ఆదాయపు పన్ను కట్టాల్సిన అవసరం లేదు. పైగా మీకు లాకర్ ఫీజు భారం కాకుండా తప్పుతుంది. మీ బంగారాన్ని రక్షించే బాధ్యత పూర్తిగా ప్రభుత్వానిదే. మన దగ్గర సొంతగా బంగారు గనులు లేవు. మనకు కావలసిన బంగారాన్ని స్విట్జర్లాండ్, దుబాయ్ లాంటి విదేశాల నుంచి ప్రతి ఏటా వందలాది టన్నుల మేర దిగుమతి చేసుకుంటున్నాం. దీనికోసం మన దేశం కోట్లాది రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని డాలర్ల రూపంలో ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇది భారతీయ రూపాయి విలువ పడిపోవడానికి ఒక ప్రధాన కారణం. ఇప్పుడు ప్రజలు తమ దగ్గర ఉన్న బంగారాన్ని ఈ స్కీమ్ ద్వారా బ్యాంకుల్లో పెడితే దేశీయంగా బంగారం సరఫరా పెరుగుతుంది, విదేశాల నుంచి దిగుమతులు తగ్గుతాయి. ఫలితంగా దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. మీ ఇంట్లో ఉన్న పాతకాలం లాంటి డిజైన్లు లేదా మీరు అస్సలు వాడని బంగారు ఆభరణాలు ఏమైనా ఉంటే వాటిని బ్యాంకుల లాకర్లలో మూలగదికి పరిమితం చేయకుండా ఈ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ కింద డిపాజిట్ చేయడం నిజంగా మంచి నిర్ణయమే. దీనివల్ల మీకు భద్రతతో పాటు అదనపు ఆదాయం వస్తుంది. దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుంది. అందుకే ప్రధాని మోదీ ఈ స్కీమ్ను సద్వినియోగం చేసుకోవాలని పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు.